అందరికీ నమస్కారం. దినవిహి న్యూస్ ఛానల్ వెల్కమ్స్ యు ఆల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభదినం, సంతోషకరమైన ఆనందదాయకమైన ఒక రోజు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ పబ్లికేషన్ని నోటిఫికేషన్ని పబ్లిష్ చేసింది. అదే శుభదినం. దీనికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కనెక్ట్ చేస్తూ వాటి మీద విశ్లేషణ చేస్తూ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఆస్వాదించండి. ఈ శుభదినం రోజున అందరూ ఆస్వాదించండి, అందరికీ షేర్ చేయండి. ఇది మన రాజధాని, మన అమరావతి అంచేత అందరికీ షేర్ చేయాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇక అసలు విషయానికి వస్తే, అమరావతి దేవతల రాజధాని, అలా విరాజిల్లింది. అటువంటి దేవతల రాజధాని అమరావతి దుర్మార్గుల చేతిలో పడి ఎక్కడ అవమానం పాలవుతుందో, ఎక్కడ అపఖ్యాతి పాలవుతుందో అన్న భయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మేరకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానించి అమరావతి రాజధానికి రక్షణ కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి అన్న ఒక బిల్లుని యునానిమస్గా పాస్ చేశారు. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. ఎప్పుడైతే పార్లమెంటు ఉభయ సభలలోని దాదాపు 45 నుంచి 50 పార్టీలు, ఒక పార్టీ తప్ప, వైఎస్ఆర్సీపీ అనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటు గుజరాత్ నుంచి అస్సాం, మేఘాలయ వరకు, మణిపూర్ వరకు ఉన్న అన్ని పార్టీలు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని ఏకగ్రీవంగా తీర్మానించారు 2 సభల్లో, లోక్సభ, రాజ్యసభల్లో. కానీ ఒకే ఒక పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించడమే కాదు, వాకౌట్ చేసింది. అందుకే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు దాదాపు 80 to 90% ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇక ముందు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీని బ్లాక్అవుట్ చేయాలని. ఎందుకు వాకౌట్ చేశారు? ఎందుకు ఈ బిల్లు వాళ్ళకి ఇష్టం లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి 2 పేర్లంటే కలలో కూడా వినడానికి ఇష్టపడడం. ఆ 2 పేర్లంటే ఆయనకి అత్యంత అసహ్యత, జుగుప్స ఆయనకి ఆ 2 పేర్లు వినడానికి. ఆ 2 పేర్లు కళ్ళలో కూడా వినలేడు ఆయన, పగటి కళ్ళలో కూడా వినలేడు ఆయన. ఆ 2 పేర్లలో మొదటి పేరు చంద్రబాబు నాయుడు, రెండవ పేరు అమరావతి. ఈ 2 పేర్లు ఆయన వినలేడు. అందుచేతే పార్లమెంట్లో ఆ బిల్లు, చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్ అయిన రోజునే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. తనలో ఉన్న ఉక్రోషాన్ని, తనలో ఉన్న అసహ్యతని, తనలో ఉన్న అన్ని దుర్గుణాలు, రజోగుణము, తమోగుణము, ఆ 2 గుణాలు సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి ఆయనలో. ఆ 2 గుణాలని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు 3 రాజధానులని మరిచిపోయాడు. ఇంతకుముందు చెప్పిన 3 రాజధానుల విషయం లేదు. ఇప్పుడు 3 పట్టణాలని, అమరావతి చుట్టూ ఉన్న 3 పట్టణాలలో ఉన్న మొదటి అక్షరాలను తీసుకున్నాడు. మచిలీపట్నం MA మా, విజయవాడ VI మావి, గుంటూరు GUN గన్ మావి గన్ అని ప్లాన్ B ప్రకారం రాజధాని పేరు పెట్టాలట. ఆయన చెప్పిన ఆ పేరు పెట్టాలట రాజధానికి. ఈ మాట వింటే నాకు ఎలా అనిపించిందంటే,
నార్త్ కొరియా ప్రెసిడెంట్ అన్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఆ దేశంలో ఒక రూల్ ఉందట, ఆయన ఏ క్రాప్ చేయించుకుంటే ఆ దేశ ప్రజలందరూ అదే క్రాప్ చేయించుకోవాలట. భిన్నంగా క్రాప్ చేస్తే ఉరిశిక్ష అక్కడ. ఆయన ఏ విధమైన డ్రెస్ వేసుకుంటే అందరూ అదే డ్రెస్ వేసుకోవాలట, లేకపోతే ఉరిశిక్ష. ఇటువంటి పరిపాలన అక్కడ సాగుతుంది. అటువంటి పరిపాలన ఎక్కడ? నార్త్ కొరియాలో. అది గుర్తుకొచ్చింది నాకు. రాజధాని నేను చెప్పిన ప్లాన్ బి పేరు పెట్టాలి. ఏం పిచ్చి మనుషులండి! ప్రజల కోరిక కావాలా? ప్రజల కోరికను మన్నిస్తావా? నీ కోరికను అమలు చేయాలా? ఇంత రజోగుణం ఏంటి? ఇంత తమో గుణం ఏంటి నీలోను? పైగా ఆ గుణాలు మామూలు డిగ్రీలో లేవు, సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నాయి నీలో. ప్రజల కోరిక నీకు మనసుకి ఎక్కదా అసలు? ప్రజలంటే లెక్కలేదా నీకు? ఎస్, నీకు లెక్కలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నీకు అవసరం లేదు, నీ చెల్లెల అభివృద్ధి నీకు అవసరం లేదు, నీ తల్లి క్షేమం నీకు అవసరం లేదు. నీకు అవసరం నీ ఒక్కడి అభివృద్ధి కావాలి, నీ పిల్లల అభివృద్ధే కావాలి నీకు. అందుకే ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తావు నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు. తర్వాత నీ తల్లిని చెల్లిని బయటికి గెంటేశావు. అవినీతితో సంపాదించిన సొమ్ములో కూడా నువ్వు వాటా ఇవ్వలేకపోయావు. తండ్రి పేరు చెప్పుకొని సంపాదించిన సొమ్ములో కూడా. ఆ రోజు 2019లో ఆ రోజుల్లో నీ గురించి ప్రజలకి నీ నైజం పూర్తిగా తెలియదు, నీ గుణం పూర్తిగా తెలియదు. రాజశేఖర రెడ్డి కొడుకు అన్న దృష్టితో నిన్ను నెగ్గించారు 2019లో. కానీ నెగ్గిన తర్వాత చూపించావు, నేను రాజశేఖర రెడ్డి కొడుకుని కాదు, నేను రాజారెడ్డి మనవడిని, నా నైజం వేరు, నా గుణం వేరు, నేను చూపిస్తాను 5 సంవత్సరాలు అని. 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా ప్రజలను భయభ్రాంతులను చేసావు, అరాచకం సృష్టించావు, విధ్వంసం సృష్టించావు. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనకకు తీసుకెళ్ళిపోయే అభివృద్ధిని. అప్పుడు తెలిసింది ప్రజలకు నీ నైజం ఏంటో, అప్పుడు తెలిసింది ప్రజలకు నీ గుణం ఏమిటో. అందుకే మళ్ళీ నీలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలో రాకూడదని చెప్పి 2024లో ప్రతిపక్ష హోదా కూడా రాని 11 సీట్లకే నిన్ను పరిమితం చేశారు ప్రజలు. అయినా నీలో మార్పు లేదు, రాదు మార్పు. నీలో మార్పు రావడం అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ తమో గుణము రజోగుణము సూపర్లేటివ్ డిగ్రీలో ప్రవహిస్తున్నాయి నీ రక్తంలో. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో నీలో మార్పు రానే రాదు. కానీ ప్రజల్లో వచ్చిన మార్పు ఏంటి? మార్పు ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికలలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కనీసం 1 సీటు కూడా నెగ్గించకూడదు. మా గదుల్లో కూడా అసలు మార్పు లేదు. శుక్రాచార్యులు లాంటి నీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు రకరకాల ప్రదేశాల యొక్క మట్టిని తీసుకొచ్చి అమరావతిలో ఆ పోగుగా వేసి ఆ మట్టికి ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేస్తే మట్టి కుప్పకి నమస్కరిస్తాడా? అది మట్టి కుప్ప కింద కనబడేది సజ్జలకి. మరి అదే మట్టి కుప్పల భూములను ఆక్రమించి కోటీశ్వరుడు అవ్వలేదా సజ్జల? అదే మట్టి కుప్పల ఖనిజాలను ఆక్రమించి కోటీశ్వరుడు అవ్వలేదా సజ్జల? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు భూములను ఆక్రమించలేదా? మట్టి కుప్పల భూముల్ని, మట్టి కుప్పల ఖనిజాలను అమ్ముకోలేదా? మట్టిని అమ్ముకోలేదా? ఆఖరికి కోర్టు సంపాదించి. ఇప్పుడు ఆ మట్టి కుప్ప అసహ్యంగా కనపడుతుంది. ఇంకేంటంటే చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు పేరు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళకు కూడా ఇష్టం లేదు. అంతే, ఇంకంతకన్నా వేరే లేదు. ఇంకా ఆ నాయకుడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే వీళ్ళలో ఇండివిజువాలిటీ అనేదే లేదు. వెన్నెముకున్నది ఒక జగన్మోహన్ రెడ్డికే, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి వెన్నెముక లేదు. చిన్నపిల్లలు కూడా ఏంటి మావిగన్,
ఆ పేరేంటి, ఆ గన్ ఏంటి, అతనిలో ఉన్న దౌర్జన్యాన్ని బయటపెడుతున్న పేరు, అతనిలో ఉన్న అరాచకత్వాన్ని బయటపెడుతున్న పేరు, అతనిలో ఉన్న విధ్వంసాన్ని గుణాన్ని బయటపెడుతున్న పేరు. ఇదే మాట ఏబిఎన్ ఛానల్ వేమూరు రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో బయట పెడితే ఆయన మీద చాలా పెద్ద, ఈరోజు ఆయన కార్యాలయానికి వెళ్ళి పెద్ద పెద్ద వస్తాదంద మాజీ మంత్రులు హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఆయన కార్యాలయం మీద దాడి చేయడం మొదలెట్టారు. మహిళల్ని కించపరిచాటారు వేమూరు రాధాకృష్ణ. అది మీకు అర్థమవుతుంది. అసలు మహిళల్ని కించపరచడం వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పుడే మొదలైంది. ఆ మహిళలకు గౌరవం ఇవ్వరు కాబట్టి మీ చెల్లెల్ని బయటికి గెంటేసావు నువ్వు. ఆ మహిళలంటే నీ గౌరవం లేదు కాబట్టి నీ తల్లిని నిర్దాక్ష్యంగా బయటికి గెంటేసావు. మన భారత సంస్కృతిలో తల్లిని చెల్లిని ఎలా చూసుకుంటారు, కానీ నువ్వెలా చూసావు నీ తల్లిని చెల్లిని? నీకు మహిళలంటే గౌరవం ఉందా? ఎంతమంది భార్యలను మీరు అవమానించారు, ఎంతమంది తల్లుల్ని మీరు అవమానించారు. సాక్షాత్తు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యనే మీరు అవమానించారు శాసనసభలో. ఆ శాసనసభను కౌరవ సభగా మార్చారు. అప్పుడు ఇన్ని చేసి ఇంకా మహిళల గురించి మీరు మాట్లాడతారా? అసలు ఆ హక్కు ఉందా మీకు? మహిళల గురించి మాట్లాడే హక్కు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ మహిళల గురించి కానీ మీకు మాట్లాడే హక్కు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కానీ అత్యంత శుభదినం రోజున ఉత్తరాంధ్ర నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, సీనియర్ నాయకులు ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళు ప్రవచనాలు. ధర్మాన ప్రసాద్ గారు అయితే అమరావతిలో ఎవరికి 1 ఎకరం కూడా రాదు, మొత్తం పెట్టుబడి అంతా అక్కడే పెడుతున్నారు. మరి నువ్వు ఆక్రమించిన విశాఖపట్నం, నువ్వు ఆక్రమించిన భూములు అవి కూడా పేదవారివే కదా. మరి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా నువ్వు భూములు. నువ్వు ఎందుకు ఆక్రమించావు? నీ కొడుకు పేరున, నీ పేరున ఎన్ని భూములు పెట్టుకున్నావు, ఎన్ని ఎకరాలు ఆక్రమించావు నువ్వు అక్కడ? ఒక పక్క బొత్స సత్యనారాయణ గారు సారా వ్యాపారం చేసి, నువ్వేమో భూములను ఆక్రమించి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు. సత్యహరిశ్చంద్రులు మించిపోయిన ప్రవచన కోస్తలకు వస్తే అంబటి రాంబాబు గారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు, వీళ్ళందరూ ప్రవచనకర్తలే, అందరూ నీతులు చెప్పేవాళ్ళే. వాళ్ళు చేసిన పనులు ఎవరికి తెలియనుకుంటున్నారు. వాళ్ళు ఇంత దుర్మార్గం పనులు చేసిన పనులు అన్నీ ప్రజలకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఓడించారు. అయినా మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. ఒక పక్కన రోజా, ఒక పక్కన రజని, ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళే మాట్లాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళ చేతక పార్లమెంట్లో ఓటింగ్ చూసినా మీకు అర్థం కాలేదు. అన్ని పార్టీలు అమరావతికి సపోర్ట్ చేశాయి, ఒక్క మీ పార్టీ తప్ప. అయినా మీకు బుద్ధి రావట్లేదు, రాదు. ఇక ఈ మధ్యన కొంతమంది తెలంగాణ మేధావులు, ఆంధ్రప్రదేశ్ అంటేనే వాళ్ళకి ద్వేషం. ఆ ద్వేషాన్ని బయట పెట్టుకోవాలి ఎలాగైనా సరే. వాటిలో మొట్టమొదటి వ్యక్తి ప్రొఫెసర్ కె నాగేశ్వర్, తర్వాత తెలకపల్లి రవి జర్నలిస్ట్, ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చాడు మాడభూష శ్రీధరాచార్యులు. ఆయన ఇండియాకే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద పనిచేశాడు. నల్సార్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్, జర్నలిస్ట్. ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ మావీగన్ని సపోర్ట్ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అమరావతి మంచిది కాదుట. అమరావతి పనిచేయదు రాజధాని కింద ఆయన దృష్టిలో. ఆయన ఎవడండి చెప్పడానికి?
ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు ఆయనకేముంది? ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నాగేశ్వర గారికి ఏముంది? తెలకపల్లి రవికి ఏముంది? మీరు ఏడవండి అక్కడ తెలంగాణలో, మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. బుద్ధి ఉండక్కర్లే, చదువుకున్నారు, మీరు ప్రొఫెసర్లుగా పనిచేశారు. ప్రజల్లో ద్వేషం లేదు. ప్రజలు సోదరమణిలాగా ఉన్నారు. ఈరోజు కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా అందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోదరిమణిలా ఉంటున్నారు అందరూ. కానీ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, తర్వాత ఈ మేధావులు అని చెప్పుకునే దుర్మార్గులు. అంటే గ్రామ పంచాయతీ వార్డు దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, మున్సిపాలిటీ, నగరపాలిక, ఏ ఎన్నికల్లో అయినా సరే ప్రజలు ఏకమాట మీద, ఒకే మాట, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అండ్ ఒకే మాట. ఆ ఒకే మాట వైఎస్ఆర్సీపీని మనుగడ లేకుండా చేయటం. ఒక్క సీటు కూడా రాకూడదు ఏ ఎన్నికల్లో వాళ్ళకి. అలా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఒకే నిర్ణయం, ఒకే మాట, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఆ విధంగా అందరూ మన సోదరీమణులందరూ నిలబడతారని ఆశిస్తున్నాను, అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ శుభదినాన ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అందరినీ మరొకసారి కోరుతున్నాను. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.